శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా మరి ఇప్పుడు 61వ భాగం అండి. ఈ 61వ భాగంలో నామము 118వ నామం అండి. ఈ 118వ నామం ఏంటంటే భక్తి ప్రియా. దీన్ని నామంగా చెబితే భక్తి ప్రియాయై నమః అని మనం చెప్పుకోవాలి. ఈ భక్తి అంటే ఏంటనమాట అండి, 2 రకాలండి. ఈశ్వరీయ విషయమైనటువంటి అనురాగానికే భక్తి అని పేరు. సేవ చేసినా భక్తే. దేవాలయానికి వెళ్ళి పరిశుభ్రం చేయటం, ఆ దేవకి అలంకారం చేయటం ఇవన్నీ చేస్తారు. సేవ దేవుడికి సేవ చేసినా భక్తే, ఆయనకు పూజ చేసినా భక్తే. కాబట్టి ఈ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో, భయభక్తులు అంటాం కదండి. ఇప్పుడు మనకు భార్యాపిల్లల మీద భక్తి ప్రేమ చూపెడితే అది అనురాగం అంటాం. భగవంతుడి మీద ప్రేమ చూపెడితే అది భక్తి అంటాం అనమాట అండి. అటువంటి ఆ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో ఏమండి, వాళ్లకు ఈమె ఇష్టురాలు. వాళ్ళని ఈవిడ ప్రేమ, మనం భగవంతుడిని ప్రేమతో చూస్తే భగవంతుడు ఇప్పుడు అంతే కదండి. భార్యాపిల్లలు కూడా మనం ఎవరైనా సరే వాళ్ళని మన ప్రేమగా చూస్తే వాళ్ళు మన ప్రేమగా చూస్తారు. వాళ్ళు మన విసుక్కుంటే వాళ్ళు మనం చూసి మొహం తిప్పుకొని పోతారు. ఇది లోకంలో సహజం. భగవంతుడి విషయం కూడా అంతే. అందువల్ల భక్తి ప్రియ, భక్తుల యందు ప్రియము కలది. భక్తి అంటే ఏంటనమాట, భగవంతుని యందు ప్రేమ. ఆ ప్రేమ గల వాళ్ళకి ఆవిడ ఇంకా 119ది భక్తి గమ్య. చూడండి, ఇది భక్తి గమ్య అంటే అర్థం ఏంటనమాట, ఆవిడని పొందాలన్నట్టయితే, గమ్యం అంటే గోలు, ఆవిడని పొందాలి అన్నట్లయితే నువ్వేమో భక్తి ఉండాలి. ముందేమో ఆవిడని ఆరాధించాలి. అప్పుడు ఆవిడ మన ఎందుకు కొంచెం మనం మొహంకే చూస్తుంది. కొంచెం భక్తి ప్రియ. భక్తి ఉంటే మనం ఎవరో వీడేదో నన్ను తలుస్తున్నాడు, రోజు నా జ్ఞానం చేస్తున్నాడు అనుకుంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, మనకు కొంచెం మార్గం చూపెడుతుంది. మనకు అరిషడ్ వర్గాలకు దూరం చేస్తుంది అమ్మవారు. మన మనస్సును ఇదేంటి ఒకే దాని యందు లగ్నమయ్యేట్టు ఏకాగ్రత కలిగిస్తుంది. అప్పుడు మనం ఏమవుతాం, మన గమ్యాన్ని ఏదైతే మనకు ఉందో అటువంటి గమ్యాన్ని మనం చేరగలుగుతాం. ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా భక్తి వలన గమ్యాన్ని చేరిన వాళ్ళండి. నిజానికి చెప్పాలంటే ఉద్ధవుడు గతంలో చెప్పానండి. ధ్రువుడు తండ్రి తొడ మీద కూర్చోబెట్టలేని తపస్సు చేస్తే ఆయన ప్రత్యేకత నాకేం వద్దు, ఏదో పొరపాటున ఇదేంటి నేను అవేవో అనుకున్నాను, ఇప్పుడు అవేం నాకు లేవు కోరికలు అన్నాడు. ఆ భక్తిలో అంత గొప్పతనం ఉందండి. భక్తి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు కోరికలు ఉండవు. అటువంటి స్థితికి మనం రావటానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, ఇంకా తర్వాత 120వ నామం భక్తి వశ్య. ఇది అమ్మవారికి ప్రత్యేకంగా చెప్పబడిన నామం అండి. 120వ నామం అమ్మవారి అండి. భక్తి వశ్యాటండి. ఆవిడ ఏమిటి వశమైపోతుందండి. భక్తుడు కనుక బాధపడుతుంటే, అయ్యో మన పిల్లవాడు, తల్లి కనుక పిల్లవానేందు, ఇప్పుడు తల్లి ఎక్కడో ఉంటుందండి, వంట చేస్తుంటుంది. పిల్లవాడు గుక్కపట్టి ఏడుపు వచ్చేటప్పటికీ అది కూర మాడిపోయినా సరే వదిలేసి వచ్చి ముందు పిల్లవాడు ఎత్తుకుంటుంది. అప్పుడు ఎడుతుంది మళ్ళీ వంట దగ్గరికి. అంత ప్రేమ, వశ్యం అంటే ఏంటి, ఒక తల్లికి తను పిల్లవాడి అందు ఎంత ప్రేమ ఉంటుందో ఈ అమ్మవారికి, లలితాంబికకి, తన్ను నమ్ముకున్న వాళ్ళకి, నమ్ముకోవడం అంటే పూర్తిగా నమ్ముకోవాలండి. అలా నమ్ముకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క భక్తికి ఆవిడ వశమైపోయి ఉంటుంది. వాళ్ళు ఏదైనా మనసులో కొంచెం కించిత్ బాధపడితే నేనున్నానని వెంటనే వచ్చి కాపాడుతుందండి. అందువల్లనే అమ్మవారికి ఏమని పేరు, భక్తి వశ్య. అంటే అర్థం ఏంటనమాట, భక్తులకు ఆవిడ ఎప్పుడూ కూడా వశురాలై ఉంటుంది. ఇంకా 121వ నామం ఏంటంటేనండి భయాపహ. అదండి. అంతేకాదండి, ఆవిడ ఏం చేస్తుందంటే ఆమె యొక్క భక్తులకు ఎప్పుడైనా భయం కనుక కలిగితే, దేనివల్లైనా కానివ్వండి, పరీక్షలు రాస్తామనే భయం కానివ్వండి, ఆర్థికంగా ఏదో లోటు వచ్చి ఇప్పుడు ఎట్లాగా నా కష్టం ఎలా పోతుందా అనేటువంటి భయం కానీ, ఇటువంటి భయాలు ఏమన్నా కలిగినప్పుడు ఐహికంగా కానీ ఆముష్మికంగానే. ఆముష్కం అంటే ఏంటి, ఇంత సేవ చేస్తున్నాను ఇంకా అమ్మవారు దయగలగలేదా అని అది భయమే. నాకు ఈ జన్మరాహిత్యం వస్తుందా రాదా, నాకు మోక్షం లభిస్తుంది, ఇది కూడా భయమేనండి. ఎప్పుడూ మానవుడికి భయం అనేది ఉంటేనే గర్వం పోతుందండి. గర్వం వచ్చిందంటే భయం ఉండదు, భయం ఉంటే గర్వం ఉండదు. అది రెండింటికి సంబంధం. అందువల్ల మనకి ఈ భయాన్ని పోగొట్టేటువంటి తల్లి
ఒక్క విషయం చెప్తున్నానండి మీకు, దేవతల అందరిలో కూడా ఇద్దరేనండి భయాన్ని పోగొట్టేవాళ్ళు. ఒక ఆయన హనుమంతుడు, ఒక ఆయన అమ్మవారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఏదైనా కనుక తల్లి భయం వేస్తుందంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటే ఓ ధైర్యం. అలాగే అమ్మవారండి, ఆ అమ్మవారిని కనుక స్మరిస్తే ఏమి లేదండి, ఏదైనా కష్టం అనుకున్న వచ్చిందనుకోండి మీకు ఇబ్బంది, శ్రీమాత్రే నమః అనండి, మనసులో తలుచుకోండి, చాలా ఒక్క నామం చాలండి, సహస్రనామాలు అవసరం లేదు. భక్తితో చేస్తే ఒక్క నామం చాలు. ఆ శ్రీమాత్రే నమః అనే నామం ఏం చేస్తుంది? భయాపహ, మీ యొక్క భయాన్ని పోగొడుతుంది. కాబట్టి ఇటువంటి నామాలను మనం స్మరించి, శ్రద్ధతో స్మరించి ధన్యులు కావాలని కోరుకుంటూ స్వస్తి.